అయోధ్య రామ జన్మభూమి బాబరీ మసీద్ వివాదంలో అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం కనుగొనేందుకు మధ్యవర్తిత్వానికి అనుమతిస్తున్నట్లు సుప్రీంకోర్టు వెల్లడించింది. ఈ మేరకు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని 5 సభ్యుల ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. 3 సభ్యులతో ఏర్పాటయ్యే మధ్యవర్తుల సంఘానికి సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి ఎఫ్ఎం ఖలీఫుల్లా నేతృత్వం వహించనున్నారు. ఈ మధ్యవర్తుల ప్యానెల్లో శ్రీ రవిశంకర్, ప్రముఖ న్యాయవాది శ్రీరామ్ పంచు ఇతర సభ్యులుగా ఉన్నారు. మధ్యవర్తిత్వం ప్రక్రియ 8 వారాల్లోగా పూర్తవ్వాలని ఆదేశించిన సుప్రీం ఈ ప్రక్రియ మొత్తాన్ని రహస్యంగా ఉంచాలని సూచించింది. 4 వారాల్లోగా నివేదిక సమర్పించాలని పేర్కొంది. మధ్యవర్తిత్వ ప్రక్రియ ఫైజాబాద్ లో నిర్వహించాలని, వారంలోగా కార్యాచరణ మొదలవ్వాలని జస్టిస్ రంజన్ గొగోయ్తో పాటు జస్టిస్ ఎస్ఏ బోబ్డే, జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎస్ఏ నజీర్లతో కూడిన ధర్మాసనం ఆదేశించింది. ఈ మధ్యవర్తిత్వంపై ఎలక్ట్రానిక్ లేదా ప్రింట్ మీడియా ఏ విధమైన వార్తలు ప్రచురించడానికి వీల్లేదని కోర్టు స్పష్టం చేసింది. మధ్యవర్తిత్వ ప్యానెల్లో అవసరమైతే మరికొంతమందిని కో ఆప్షన్ సభ్యులుగా తీసుకోవచ్చని మధ్యవర్తుల సంఘానికి తెలిపిన న్యాయస్థానం మధ్యవర్తిత్వంలో ఏమైనా సమస్యలు ఉంటే కోర్టు దృష్టికి తీసుకురావాలని సూచించింది. సుప్రీం తీర్పును కక్షిదారులు అందరూ స్వాగతిస్తున్నట్లు తెలిపారు.